బ్యాక్ టు మీరా వ్లాగ్స్. ఈరోజు తోటకూర శనగపప్పు ఎలా చేయాలో చూపిస్తా. అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి. చూడండి. కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్లేదు. ఆయిల్ వేడయ్యాక ఆనియన్ వేసుకోవాలి. అది పెట్టుకున్నా. కొద్దిగా కొత్తిమీర, ఆనియన్స్ వేగినాయి. కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా కడిగి పెట్టుకున్న తోటకూర, ½ అన్ అవర్ ముందు కడిగి పెట్టుకున్న శనగపప్పు ఇందులోకి వేసుకోవాలి. ఒకసారి మంచిగా కలిపి కొద్దిసేపు ఇలాగే ఉంచుకోవాలి. నూనెలో వేగనివ్వాలి. కొద్దిసేపు మూత పెట్టి నూనెలో మగ్గని. తోటకూర నూనెలో మంచిగా వేగింది. ఇప్పుడు కారం ఉప్పు వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ కారం, సాల్ట్ 1 టేబుల్ స్పూన్. ఇందులోకి 1 టమాటా, దీన్ని కొద్దిసేపు నూనెలో వేగనిద్దాం. మూత పెట్టుకోవాలి. 1 విజిల్ వచ్చే వరకు పెట్టుకొని ఆఫ్ చేసుకోవాలి స్టవ్. ఎంతో రుచికరమైన తోటకూర శనగపప్పు రెడీ. ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్. తోటకూర శనగపప్పు రెడీ. ఇలా చేసుకొని చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.